హలో నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరామోతు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం వేళ్లచింతలగూడెం గ్రామ కాపురస్తులు ఒక భూ బకాసురుడు ఉన్నాడండి. అతని గురించి ఆయన బారిన పడిన ఒక వృద్ధురాలు ఎంత వేదన అనుభవిస్తుందో ఆ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. మా భూమిని మాకు కబ్జా చేశారు కాబట్టి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఇదిగోనండి నాగమణి గారు అంటే ఈవిడే మా అమ్మ అండి. సున్నం నాగమణి అండి. ఈవిడ్నే ఇంత బాధ పెడుతున్నారండి. నమస్తే సార్, నేను సున్నం వెంకటరత్నం గారిలోనే. నా పేరు వానపల్లి సాయిబాబు అంటారు. అయితే ఇది మా మామగారికి సంబంధించిన ఆస్తి అండి. అయితే ఆయన కొంతకాలం కౌలుకని ఇచ్చారు. కౌలుకి ఇచ్చాక ఈ ఏగల వెంకటనారాయణ చంద్రశేఖరు బుల్ చంద్రశేఖరు ఏలో కబ్జా చేసి మేము దానపరిచిన సమాధిని కూడా తవ్వేసి పడేసి, ఇది నీకు సంబంధం లేదు, ఇది నువ్వు భార్య కాదు, నువ్వు ముండవు అన్నట్టుగా ప్రచారం చేశారు. అది పెద్ద మనుషుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా అందరూ వాళ్ళైన దాని మీద మాకు న్యాయం జరగక మేము సీఎం గారి గారికి పెట్టుకున్నామండి. పెట్టుకుంటే అక్కడి నుంచి సీఎం గారు ఆర్డర్లు పంపించి కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీకి పంపించారు. ఎంక్వైరీకి పంపించాక ఎంక్వైరీలో సదరు జంగారెడ్డి కూడా ఆర్డీఓ గారు, ప్లేటర్ గారు, వీళ్ళు అందరూ కూడా లాలూచి అయిపోయి ఈ భూస్వాములు ఈ జడ్జీల్ని వీళ్ళని లోపరుచుకొని ఆవిడికి కాళదోషం పట్టిందని ఇచ్చారు. అయితే మరి ఈ ఆధారాలన్నీ కూడా ఉండి కూడా ఆవిడ ఇంత హీనమైన స్థితి అనుభవిస్తుంది. కాబట్టి మీరు ఏలినవారు కాబట్టి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాజకీయ నాయకులందరూ కూడా సాయపడి ఈవిని ఒక దారికి లాక్కురావండి. ఆవిడ భూమిని ఆవిడకి అప్పచెప్పండి. కబ్జా కోరల నుంచి ఇడిపించండి. ఆఖరికి ఆవిడకున్న ఇల్లు కూడా అమ్మేసుకొని కోర్టుల చుట్టూ తిరిగింది. ఆవిడకి నిలబడడానికి నీడ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఆఖరికి కూతురు దగ్గరికి వచ్చి తలదాచుకుంటుంది.